చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, మహాభగల్ అఘోర తాంత్రిక్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవతలు. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. ముందుగా మీకు దీపావళి అమావాస్య శుభాకాంక్షలండి. శుభాశీషు తల్లి. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా నిత్య ఎల్ల వేళలుగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహము మీ ఇంటికి రావాలని కోరుతూ దీపావళి శుభ ఆశీస్సులు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. దీపావళి పండుగ అంటే ఇష్టపడనటువంటి వాళ్ళు ఎవరు ఉండరేమో అని అనిపిస్తుంది. ఇక పిల్లలైతే అబ్బా చాలా అద్భుతంగా ఆనందోత్సవాలతో ఉంటారు దీపావళి పండుగ. అయితే ఈ దీపావళి పండుగకి ఖచ్చితంగా ఆరాధించాల్సినటువంటి దైవం లక్ష్మీదేవి. ఇది జగమెరిగిన విషయమే, పెద్దగా కొత్తగా చెప్పేదేమీ లేదు. అయితే లక్ష్మీ ఆరాధన ఏ సమయంలో చేయాలి అనేది ఖచ్చితంగా ఒక సంశయం ఉంటుంది. ఇప్పుడు కొంచెం తిథి ద్వయం ఉంది కాబట్టి ఎప్పుడు చేసుకోవాలి అనే చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఎప్పుడు చేసుకోవాలి, అమ్మవారి ఆరాధన ఏం ఆరాధన చేసుకుంటే అమ్మవారు ప్రసన్నం చెందుతారు, తద్వారా అమ్మవారి కరుణకి పాత్రలు అయితే ఇంకా తిరిగే ఉంది. అద్భుతం కదా. ఏ సమయంలో అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు, ఏమేం వస్తువులు ఖచ్చితంగా ఉండాలి దీపావళి పండుగకి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. సంతోషము తల్లి. వాస్తవానికి ఏంటి అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈసారి తిథి ద్వయం ఉంది. కాకపోతే మన సనాతన ధర్మ ప్రకారం ఇంకో నియమం కూడా ఉంది. అది కూడా దక్షిణ భారతానికి ఏంటి, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఉదయించినటువంటి సమయంలోనే మంగళవారమే కావచ్చు, తిథే కావచ్చు, సమయం ఏదైనా కూడా అప్పటి నుంచే మనకు ప్రారంభం. ఇప్పుడు వాస్తవానికి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రాత్రి 12 అయింది అంటే డేట్ మారిపోతుంది, రోజు మారిపోతుంది. కానీ మన సనాతన ధర్మ ప్రకారంగా మనకి ఎప్పుడైతే సూర్య కిరణము భూమి మీద పడుతుందో, భూమి మీద పడ్డప్పుడు మనకు వారము మారుతుంది, తిథి మారుతుంది, సమయాలు మనకి ఏకపక్షంలో అవుతాయి. ఇందులో ఇంకో విషయం చెప్పమంటారా తల్లి, ఆ సూర్యకిరణం ఎప్పుడైతే భూమి మీద పడేటప్పుడు పౌర్ణమి రోజున కొన్ని పాములు, నాగుపాములు తన తలలో ఉండేటువంటి నాగమణిని బయటికి తీసి పెడతాది. ఆ సూర్యకిరణం భూమి మీద పడగానే ఆ నాగమణి దానికి నమస్కరించుకొని లోపలికి వెళ్ళిపోతాది. ఆ సమయం నాగమణులు ఉన్నాయండి, నిజంగా ఉన్నాయి. నమస్కరించుకొని తన శరీరంలోకి మళ్ళీ వెళ్ళిపోతుంది లోపలికి. ఆ భూమి కిరణం అనేటువంటిది అంత శక్తివంతమైంది కాబట్టి మనకు సూర్యుడు ఉదయించినప్పుడే కాలమానం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వ్యాపారస్తులకేంటి, లక్ష్మీదేవికి కావాల్సింది రాత్రి కాల తిథి చూడాలి, పూజాధికం. అందుకోసం ఏంటి అంటే ముందు రోజున మాధ్యాహ్నిక కాలంలో మనకు అమావాస్య వస్తుంది కాబట్టి వ్యాపారస్తులు సాయంత్రం పూట లక్ష్మీదేవి యొక్క ఆరాధన గావించాలి, పూజను కావించి. ఇందులో వాస్తవానికి ఇది ఎప్పుడైనా మీరు విన్నారో వినలేదో తల్లి, ఇంట్లో అయినా అక్కడైనా ఒకటే పద్ధతిలో చేయాలి. షాప్లోనైనా ఇంట్లోనైనా. షాప్లో మాత్రం కొన్ని పుస్తకాలు రచయించుకుంటారు, కొత్త పుస్తకాలు తీసుకుంటారు, పెట్టుకుంటారు. వాస్తవానికి కొంతమంది ఏమో ఇంట్లో పెట్టుకునేటి షాప్లోకి తెచ్చుకోరు, షాప్లో పెట్టుకునేటి ఇంట్లోకి తెచ్చుకోరు. అయితే ఏంటి, లక్ష్మీ ప్రతిమ పెట్టే ముందు మనకు పురాతనమైనటువంటి 5 పైసల దగ్గర నుంచి ఇప్పుడు నడుస్తున్నటువంటి 10 రూపాయల బిల్లలు, 20 రూపాయల బిల్లలు ఏదైనా ఖచ్చితంగా 108 ఉండాలి. 108 ఒక రాగి పళ్ళెం కానివ్వండి, బంగారు పళ్ళెం పెట్టుకుంటే శ్రేష్టమే. కాకపోతే అంతగా పెట్టుకునే, లేకపోతే వెండి పళ్ళెం ఉన్న వాళ్ళు వెండి పళ్ళాల్లో అయినా సరే, అంతకు శక్తి లేనివాడు రాగి ఇత్తడి పళ్ళాలైనా సరే తెచ్చుకొని దాంట్లో ఈ యొక్క ధనాన్ని సక్రమంగా పెట్టేసుకోవాలి. పెట్టేసేసి దాని మీద లక్ష్మీ గవ్వలు అని దొరుకుతుంది. పైన పసుపు రంగులో ఉంటుంది మొత్తం అంతా. ఆ లక్ష్మీ గవ్వలు కేవలం 11 మాత్రమే, ఎక్కువగా తేయకూడదు, 11. ఆ 11ని చుట్టూరుగా పెట్టి దాని పక్కన 11 కమల పువ్వు గింజలను ఆమర్చాలి. తామర గింజలు 11 ఆమరించి దాని మీద లక్ష్మీదేవి యొక్క రూపాన్ని పెట్టాలి. లక్ష్మీదేవి రూపాన్ని పెట్టేసి, ఈ రూపాన్ని పెట్టే ముందు మంచిగా అమ్మవారికి పంచామృత పాదరసాధికాలతో అభిషేకాలు గావించాలి. ఈ పాదరసం అంటే వేరే పాదరసాలు అనుకోండి, రసజ్ఞాలు అంటే దానిమ్మ,
ఫ్రూట్స్ ఉంటాయి కదా, పండ్ల రసాలు, ఆ. ఆ పండ్ల రసాలతో అభిషేకించడు. ఉమ్. ఆ అభిషేకించిన తర్వాత అమ్మవారికి వస్త్రాలంకరణ గావించి దాని మీద వేసేసి, నీ దగ్గర ఉండే ఆభరణాలకు నీ అమ్మవారికి వేసేసి, ఇంట్లో అత్తా కోడళ్ళు ఉన్నటువంటి క్రమంలో అమ్మవారి కింద 4 జాకెట్ పీసులు వేసేసి లక్ష్మీదేవిని పెట్టాలి కూర్చోబెట్టాలి. ఓకే. ఇంట్లో. ఉమ్, ఉమ్. షాప్లోనైతే ఇంటిల్లిపాది ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారో అంతమంది ఆడవాళ్ళకు వస్త్రాలు తీసుకొని పెట్టాలి. ఓకే. ఇంట్లో చేసుకునే దానికి పెద్ద కోడలును అత్తకు మాత్రమే, మిగిలిన కోడలకు నడుస్తుంది. ఎందుకంటే అందులో 4 పెడతాం కాబట్టి ఒకటి వీళ్ళు ఒకటి వాళ్ళు అట్లా పంచుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టానుసారంలో ఉంటుంది. ఉమ్. విన్నారా తల్లి? అందుకోసం ఏంటి అని అంటే ఈ వస్త్రం మీద అమ్మవారిని పెట్టి షోడశోపచార పూజలు గావించిన తర్వాత మనం నైవేద్యం దగ్గరికి వస్తాము. ఓకే. వాస్తవానికి అమ్మవార్ల ప్రతి ఒక్క సత్స్వరూపాలకు ఇష్టమైనటువంటి నైవేద్యం ఏదయ్యా అంటే చిత్రాన్నం. చిత్రాన్న నైవేద్యం అంటే ఎవరికైనా ఇష్టము. కాకపోతే లక్ష్మీదేవికి దివాళీ రోజున అంటే అమావాస్య రోజున పూజ చేసేటప్పుడు ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళైతే మరమరాళ్ళు అంటారు, తెలంగాణ విషయంలో పేలాలు అని అంటారు. విన్నారా? విన్నానండి. అవి తెల్లటివి, అవి పోపు తాలింపు అవి వేసినవి కాకుండా తెల్లటి వాటితో అమ్మవారి ముందు నీకెన్ని తోచుతో అన్ని పొయ్యాలి. సుమారు ఇంకా 5 కిలోలు పోసినా మంచిది. అదొకటి. అది అయిపోయిన తర్వాత పంచదార చిలుకలు అంటారు, తెలుసా తల్లి? పింక్ కలర్లో, ఎల్లో కలర్లో, ఆకుపచ్చ రంగులో మనకు దొరుకుతూ ఉంటాయి బయట. అవి ఎక్కువగా తిరణాలు జరిగేటప్పుడు అమ్ముతూ ఉంటారు. మళ్ళీ దాంట్లోనే చాక్ పీసులని తీపి పదార్థం ఉంటుంది, తినుబండారాలు అవి కూడా. వాటితో ఆ రోజున అమ్మవారికి నైవేద్యము పెట్టినటువంటి ఎడల వారి ఇంట్లో ఉండేటువంటి సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లోకి అమ్మవారు వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అది అలా ఉంటుంది, చిలకల్లో అలాగే ఉంటుంది. షుగర్ తో చేసే షుగర్ అవి అలా డైరెక్ట్ గా పెట్టేయచ్చు అమ్మవారు. డైరెక్ట్ గా నైవేద్యం పెట్టేయడమే. పెట్టేస్తే ఆ అమ్మవారును వద్దన్నా సరే నీ నట్టింట్లో కూర్చొని నీకు కావాల్సిన వరాన్ని ఇచ్చేది. పూర్వంలో ఆదిశంకరుల వారు కనకధారా స్తోత్రాన్ని చదివినందుకే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉసిరికాయ గింజలు, బంగారు ఉసిరి గింజలు వేశారు, కాయలు. ఇక్కడి అమ్మవారికి నచ్చిన విధానంతో నీవు ఈ రకంగా ఎప్పుడైతే ఆరాధన చేశామో, నీవు అడగకపోయినా సరే ఆ దేవత వచ్చి మన నట్టింట్లో కూర్చొని మనకు కావాల్సినటువంటి వరాన్ని అందింపజేసి సకల యోగ్యంగా మనల్ని చూసుకుంటూ ఉంటుంది తల్లి. అంతటి గొప్ప శక్తి ఉండేదే ఈ చిలుకల నైవేద్యము. అద్భుతం అండి. మామూలుగా పూజా స్టోర్స్ లో దొరుకుతాయండి చిలుకలు? దొరుకుతాయి తల్లి. దొరుకుతాయా? కొన్ని చోట్లలో దొరుకుతాయి, కొన్ని అంటే హైఫై రేంజ్ లో పెట్టుకునే వాళ్ళ దగ్గర అయితే దొరకవండి. ఎన్ని చిలకలు పెట్టమంటారా? మన శక్తానుసారం మనకి ఎంత వీలైతే అంత తీసుకువచ్చి పెట్టాలి. ఆ తర్వాత చిలకల్ని మనం స్వీకరించొచ్చా? బ్రహ్మాండంగా. నైవేద్యం అన్నప్పుడు స్వీకరిస్తాం కదా. అది దాంతో పాటు సీమంతానికి ఇవి పెడుతూ ఉంటారు చిలకలు, అవేనా మీరు చెప్పారు? అవునమ్మా, భలే ముద్దుగా ఉంటాయి. పెళ్లిళ్ళలో కూడా సారెలకి ఇచ్చినప్పుడు కూడా చిలకల్ని ఇచ్చేస్తూ ఉంటారు, షుగర్ తో చేసిన పంచదార చిలకలు. ఎందుకు అనంటే ఆడవాళ్లకు అవన్నీ ఎందుకు ఇస్తారంటే అదొక అద్భుతమైన శక్తి గావించేటువంటి చిలుకలు. శరీరంలో ఉండేటువంటి కృత్తికాధక రక్త ఆవిర్ణక దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని నివారణ చేయడానికి ఈ పంచదార చిలుకలు ఉపయోగపడతాయి. అద్భుతం, అద్భుతం. చాలా చాలా చక్కటి కొత్త విషయాన్ని ఖచ్చితంగా తెలియజేశారు. అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటి నామం ఏంటండి? ఏ నామంతో అమ్మవారిని కొలవమంటారు ఆ రోజున? ప్రకృత్యై నమః. మనం 108లో మొట్టమొదటిది ప్రకృత్యై నమః. ఎందుకు అనంటే ఇదే ఎందుకు చెప్తున్నానంటే రీజన్ కూడా చెప్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు నడుస్తున్నటువంటి స్థితిగతుల్లో ప్రళయము విజృంభిస్తుంది. ఎన్నో చోట్లలో పాడి పంటలు నాశనం అవుతున్నాయి, ఎన్నో చోట్లలో మనకు వర్షాలు పడి ఎన్నో మునిగిపోతూ ఉన్నాయి. అదే ప్రకృతి దేవిని మనం శాంతింపపరుస్తే మనము బంగారం మీద ఉన్నట్టే తల్లి. అందుకోసం ప్రకృతి అనుకుంటూ ఉంటే చాలు. మనకి ఇంకా అసలు దేని మీద నష్టము అనేది రాకుండా లక్ష్మీదేవి మన మీద, అంటే ఇప్పుడు విజ్ఞావంతుడికి నాలుక మీద సరస్వతి ఏ విధంగానైతే తాండవం ఆడుతూ ఉంటుందో అని అంటామో, ఈ లక్ష్మీదేవికి మీ విధంగా పూజ చేయండి. ఆ సంవత్సరం మీ చేతుల్లో లక్ష్మీదేవి తాండవం ఆడకపోతే నేను దేనికంటే దానికి సిద్ధం. అమ్మ బాబాయ్, ఛాలెంజింగ్గా చెప్తున్నారు. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేస్తారు. ఖచ్చితంగా ఈ దీపావళి అమావాస్యకి రకరకాల మార్గాలలో
రకరకాల పద్ధతుల్లో అమ్మవారిని ఆరాధన చేసుకుంటారు. ఈ పంచదార చిలుకలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అమ్మవారికి నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించి వారి వారి జీవితాల్లో ఆ షుగర్ ఏదైతే పంచదార ఏదైతే ఎంత తీపిగా ఉంటుందో ఆ తీపి మధురంగా మారిపోవాలి వాళ్ళ జీవితాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత మరొక ఇందులోనే మనకు ఇంకొకటి ఉంది తల్లి. ఏంటి, సాయంకాలంలో దివాళీ రోజున మనం ఆచరించే ఇంకో గొప్ప వ్రతం తెలంగాణ వారు ఎక్కువగా ఆచరిస్తారు, ఆంధ్రాలో కొంతమంది ఆచరిస్తున్నారు. కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతము ఆ రోజు దివాళీ రోజు. కాకపోతే అమావాస్య వచ్చింది కాబట్టి ముందు రోజు నుంచి తెల్లారే వరకు మనం ఆచరిస్తూనే ఉండవచ్చు. 2 రోజులు కూడా ఈ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని కూడా ఆచరించుకోవచ్చు తల్లి. ఆనమాయితీ అవసరం ఉంటుందండి దీనికి? అమ్మ, ఆనమాయితీ అవసరం ఉంటుందా? ఎటువంటి ఆనవాయితీ లేదు తల్లి. లేని వాళ్ళు అంటే ఇప్పటిదాకా చేయలేదండి, మేము చేసుకోవచ్చు. కొత్త నోములు లేవు తల్లి. అదే అడుగుతున్నా. కొత్త నోము అనేటువంటిది లేదు. ఎందుకు అనంటే ఈ కొత్త నోము ఆచరించాలి అని అంటే ఇప్పుడు మాకు లేదండి, మాకు ఆనమాయితీ లేదు. మరి నేను మొదలు పెట్టుకోవాలనుకుంటే లేదమ్మా, పెట్టకూడదు. లేదు. మనకి ఇది ఎప్పుడు మొదలు పెట్టాలి అని అంటే అమావాస్య స్వాతి నక్షత్రం ఏకాధికం కావాలి. ఓకే, అప్పుడు మాత్రమే పెట్టాలి. అలా వచ్చినప్పుడు స్వాతి నక్షత్రము అమావాస్యలో కలిస్తేనే కొత్త నోము అనేటువంటిది ప్రారంభం చేయడానికి ఆస్కారం. ఓకే, రైట్. అప్పుడు మాత్రమే ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. ఆస్కారం రైట్ అండి, చాలా అద్భుతంగా మాకు వివరించారండి. మరొకసారి మీకు దీపావళి పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అండి. మహాదేవ.